హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఇంట్లోనే మిర్చి అండ్ ఆలు బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బయట దొరికే ఆలు బజ్జీ అండ్ మిర్చి బజ్జీ టేస్ట్ మాదిరిగానే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిర్చిని తీసుకొని మధ్యలోకి చేర్చి దాంట్లో కొంచెం సాల్ట్, ధనియా పౌడర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలును కూడా తీసుకొని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, కారం, కొంచెం పసుపు, ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర, కొంచెం ఓమా వేసుకొని ఇలా అన్నీ కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండికి తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండిని ఇలా కలుపుకోవాలి. మెత్తగా కాకుండా మరీ లూజ్గా కాకుండా బజ్జీకి వచ్చేలాగా మనం పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో ఆయిల్ను వేడి చేసుకోవాలి. వేడైన ఆయిల్లో ఇలా మిర్చిని పిండిలో డిప్ చేసుకొని వేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలను బాగా కాల్చుకోవాలి. లోపల ఉన్న మిర్చి కూడా బాగా కుక్ అయ్యే విధంగా మిర్చి బజ్జీని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మిర్చి బజ్జీ బాగా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మిర్చి బజ్జీలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదండి మిర్చి బజ్జీలు. వీటిని ఇప్పుడు తీసుకొని వేరొక పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఆలు బజ్జీని ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. అదే ఆయిల్లో పిండిని తీసుకొని ఆలును తీసుకొని ఇలా ఆలుకి పిండి పట్టే విధంగా 2 సైడ్స్ బాగా డిప్ చేసుకొని వేడైన ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆలు అన్నిటినీ విడివిడిగా వేసుకోవాలి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా ఆలు పకోడీని వేసుకోవాలి. ఆలు లోపల ఉన్న ఆలు కూడా బాగా కుక్ అయ్యే విధంగా ఆలు బజ్జీలను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆలు బజ్జీలు కూడా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆలు బజ్జీలు బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా, వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, ఇంట్లో మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ క్రిస్పీగా టేస్టీగా ఇలాగా చేసుకోవాలి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.